ఓహో. చేతు ఇలాంటివి మనకి ఇక్కడ ఎప్పుడు చూడ్డానికి ఇంకా వినడానికి ఎక్కడ దొరకవు కదా ఎప్పుడు. కాదు, నువ్వు బాధపడకు. మన ముందర ఇప్పుడు అనిరుద్తో పాటు శివ, నిఖిత, తరుణ్, దీపాశ్రీ, యువరాజ్, భావేష్, అనన్య ఇంకా మోహిత్ ఒక హరికథ చేయబోతున్నారు. కానీ దాని ముందర నేను నిన్న ఒక ప్రశ్న అడగబోతున్నాను. హరికథ పితామహులు అంటే ఎవరో తెలుసా? నాకు తెలీదు. నువ్వు తెలుగు పిల్లవా? నీకు తెలుసా చేతు? నాకు తెలీదు. మీ అందరికీ తెలుసా? పోనీ ఇది చాలా ముఖ్యమైన విషయం. శ్రీ ఆదిభూట్ల నారాయణ దాస్ గారు మన పితామహులు అంటారు ఆంధ్రదేశంలో. ఆయన హరికథ చెప్తుంటే మనకి కళ్ళ ముందునే అంతా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం హరికథ చూపించే వీళ్ళందరినీ చప్పట్లతో ఆహ్వానిద్దాం, ఇంకా వీళ్ళ హరికథని ఆనందిద్దాం. ప్రసన్నవత్నం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జగన్మహోదయం శ్రీనగజాతనయం శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా? సిద్ధం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీలఘన శంభుడు, రమణీయ వినీలఘన శంభుడు. వాడు నెలరేడు సరిదోడు మనదాడు, వాని కనులు మగమీల నేలుగా, వాని నగవు రతనాల దాలురా, వాని కనులు మగమీల నేలుగా, వాని నగవు రతనాల దాలురా, వాని చూసి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు, రమణీయ వినీలఘన శంభుడు. శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంటూ చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో ఎంత సొగసుగాడే, ఎంత సొగసుగాడే, మన చింతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే. మోము కలువరేడే, మోము కలువరేడే, నా నోము ఫలము వీడే, శబలాభిరాముని చూడగ నామది వివసమాయనే, ఎంత సొగసుగాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి అనియనిట్లువో యనకులారనాయనకు పుత్రి సీత వినయాధిక సద్గుణవ్రాత ముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడ దానిన ఎక్కటి జోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెల మానవైతి పెండాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకొనిన వాడై
విరగిరిగిపోయాయట. తదనంతరంబున ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా. ఇలకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలెండి తన గురువకు విశ్వామిత్రుని ఆశీర్వాదం కలదాల్చి సదమన మద గజగమనముతో స్వయంవర వేదిక జంత మదన విరోధి శరాసనమును తన కరమున భూని నయంత కళ్ళు మనే విల్లు గంటలు కళ్ళు మనే గుభిల్లు మనే గుండె నృపులకు జల్లు మనియ జానకి దేశము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. శ్రీమద్రమారమణ గోవింద. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతల గుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ భూతల నాథురాముడు ప్రేతుల్సై పెండ్లియాడే. శ్రీమద్రమారమణ గోవిందో. పవమాన